మాకు ఉండే ఫెసిలిటీస్ గానండి మనకి బాడీ ఇంటైన్ అంటే మనకు లోపల నుంచి తీసుకుని అవుట్ సైడ్ నుంచి తీసుకుని ఉన్నాయి కదండి. సో ఇన్ అండ్ అవుట్ లో మనం ఏం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ప్రాపర్ గా ఇప్పుడు మనకి చాలా మంది జూమ్స్ చేస్తున్నా లేకపోతే మోటివేషన్స్ వీడియోస్ వింటున్నా లేదు కొంతమంది యూట్యూబ్ ట్రెండింగ్ ఫాలో అవుతున్నా కూడా వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే ప్రతి నాలెడ్జ్ వస్తుంది. సో మనకి ప్రొడక్ట్ వైజ్ గా అన్ని తెలుస్తుంది. సో అందుకే మన వాళ్ళు చాలా మంది ప్రొడక్ట్ చెప్పగానే ఇది మంచిది ఇది హెల్త్ కి మంచిది అని చెప్తున్నారు. సో అలాగే మనం వాడే కొన్ని ఇది చిన్నది చాలా చిన్నది కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది. సో స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను నేనండి. మనకి చాలా మందికి నేల్స్ ఇలా ఉంటాయి. కొంతమంది ఆ నేల్స్ ఇలా ఎందుకు ఉన్నాయంటే కొంతమంది మేము పొలం పనులకి వెళ్తున్నామమ్మా మట్టి పట్టేస్తుంది అని అంటారు. నేర్ పాలిష్లకి ఇవి వాడము అందుకే ఇలా ఉంటాయి అనుకుంటా. సో పొలం పనులకి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు చుండ్రు అది గోరు చుట్టూ నేసేవి అంతే తప్ప నేల్స్ ఎవరికి పాడయ్యే కాదు. కానీ ఇప్పుడు ఇలాగా నేల్స్ మొత్తం తినేస్తున్నాయి. ఆ స్కిన్ మొత్తం డ్రై అయిపోయి మొత్తం పగుళ్ళు లేకపోతే అక్కడ నుంచి కాలు కులిపోవడాలు ఇలా కొంచెం నేల్స్ విషయంలో ఎక్కువగా మనకి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి. కొంతమందికి అయితే నేల్స్ అసలు ఇలా ఉంటాయి అనమాట. ఈ నేల్స్ కొంతమందికి మంట రావడం నుంచి అక్కడ తోళ్ళు ఊడిపోవడం లేకపోతే కొంతమందికి ఆ నేల్స్ ఎదక్కపోవడం ఎదిగిన వెంటనే ఇరిగిపోవడం అంటే అందులో గ్రోతింగే లేకపోవడం. సో ఏంటంటే మనకి నేల్స్ మనం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ నేల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. నేల్స్ కూడా మన ఆరోగ్యం చెప్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి తల ఊడుతున్నప్పుడు బ్లడ్ తగ్గుతుందని మనం ఎలా చెప్తున్నామో సో నేల్స్ బాగుంటే ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అంతా ప్రోటీన్ అంతా మనకి హెల్తీగా ఉంది మన బాడీలో అన్ని ఈక్వల్ గా ఉన్నాయని అర్థం. మనకి కొంతమందికి నేల్స్ నేల్ రిమూవర్ అవి వాడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా కొన్ని ఇలా వచ్చేస్తూ ఉంటాయి. నేల్ రిమూవర్ ఏంటంటే మనకి నేల్స్ వాడేటప్పుడు నేల్ రిమూవర్ అనేది కొంచెం హై కెమికల్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. అది వాడడం వల్ల కూడా చాలా మందికి గోర్లు ఇలా అయిపోతూ ఉంటాయి. సో మన వాళ్ళు ఏంటంటే తరచూ రెడీ అయ్యే వాళ్ళకి అయితే కనుక కొంచెం తేడా తెలుస్తుంది లేకపోతే తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఇంట్లో పనులు ఎక్కువగా చేస్తున్నాం కదా అంత మాటలు తడిలో ఉంటున్నాం. సో ఈ ఫింగర్ అయితే కంపల్సరీ ఎక్కువ వాటర్ లో ఉంటున్నాం కదా ఎక్కువ మనం ఇంటి పనులు చేసుకుంటున్నాం అంటే సామాన్లు తోమడం బట్టలు ఉతకడం లేదా ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం మాక్సిమం ఇప్పుడు అందరూ స్టిక్ వాడుతున్నారు కానీ కంపల్సరీ ఈ లైజాల్ ఇవి వాడేటప్పుడు మన నేల్స్ కి ఏదైతే కెమికల్ వెళ్ళకూడదో అవి టచ్ అయిపోతూ ఉంటాయి. కానీ చూడండి కొంతమందికి మనం చేతులు కడుక్కున్నా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా కానీ మనం కడుక్కునేటప్పుడు ఓన్లీ పైనే కడుగుతున్నామని అర్థం. ఏదైతే మనకు అబ్జర్వేషన్ అయిపోయిందో అది కెమికల్స్ మనం కడిగే అసలు సమస్య లేదు. అలాగని చెప్పి మన హ్యాండ్ వాష్ వాడుతున్నారంటే 100% అందరూ వాడరు. ఎందుకంటే కొంతమందికి మెయింటైన్ చేస్తారు కొంతమంది మెయింటైన్ చేయరు. కానీ ఎవరైతే డిష్ వాష్లు బయట వాడుతున్నారో లేదు కొంతమంది వాషింగ్ మిషన్ లిక్విడ్లు లేకపోతే సర్ఫలో ఇవి అయితే బయట ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ నేల్స్ చాలా మటుకు ఇలాగే ఉంటాయి. మనం ఎవరికైనా డిష్ వాష్ ఇచ్చి స్పీడ్ బ్యాక్ అడిగితే నేల్స్ కోసమే మాట్లాడతారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఇలాగ ఉంటాయి. సో మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ చాలా మట్టికి చాలా అంటే నేను స్లైడ్స్ పెట్టలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొంచెం అంటే క్లారిటీగా వినండి. మనకి డిష్ వాష్ మెయిన్ అండి. డిష్ వాష్ కంపల్సరీ నేల్స్ కి అంటే మన బాడీలో ఏదైతే క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయో వాటిని ఆపడానికి డిష్ వాష్ ఎలా మెయిన్ కానీ క్యాన్సర్ కణాలు ముందు అబ్జర్వేషన్ అవ్వడం కంచంలోంచే కాదు మన హ్యాండ్స్ లోంచి కూడా అది అబ్జర్వేషన్ అనేది అవుతుంది. సో మనం వాడే సర్ఫ్ కానివ్వండి లేకపోతే ఫ్లోర్ క్లీనర్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి బాడీలో డైరెక్ట్ వెళ్ళే అవకాశం ఏదైనా ఉందంటే నేల్స్ నుంచి. సో మనకి చాలా మంది అనుకుంటారు నేల్స్ పోతే పర్వాలేదు మనకి హెయిర్ కట్ అయినా మళ్ళీ ఎదుగుతుంది నేల్స్ కట్ అయినా మళ్ళీ ఎదుగుతుంది అని ఒక ధైర్యంతో వీటిని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో అందులో కొంతమంది చాలా కేర్ గా తీసుకుంటారు. నేల్స్ కి ఏదైనా అయితే కొంచెం జాగ్రత్త పడతారు. కొంతమంది ఎల్లుల్లిపాయలు అవి పెడతా ఉంటారు అంటే ఆటోమేటిక్ దానికి ఇమ్యూనిటీ అనేది కొంచెం డైరెక్ట్ గా అందిస్తారు. ఎల్లుల్లిపాయ మంచిది అల్లం మంచిది అంటారు కదా. సో నేల్స్ కి అల్లము ఎల్లుల్లిపాయ పెట్టి వాళ్ళని చాలా తక్కువ మందిని చూసుంటారు. కొంతమంది చెప్పరు కానీ ఎల్లుల్లిపాయలు పెడతారు. నేను చాలా మందిని చూసాను. ఎందుకంటే నేల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి అని. కానీ అక్కడి నుంచి మనకి ఆ స్కిన్ అనేది ఆ ఎల్లుల్లిపాయలోని అల్లంలోని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి బాడీకి అబ్జర్వేషన్ చేసుకుని ఏవైతే మనకి ఇక్కడ డెడ్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాయి.
సో మన దాంట్లో ఇవి దీనికి సంబంధించి హెయిర్ నెయిల్ స్కిన్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. సో ఈ హెయిర్ నెయిల్ స్కిన్ అనే ప్రోడక్ట్ ఏంటంటే చాలా మందికి స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటది. సో డ్రై అని ఏంటంటే ఎలా అంటున్నానంటే పగుళ్ళు ఉంటాయండి కొంతమందికి. స్కిన్ పగుళ్ళు. ఇప్పుడు ఈ చలికాలం వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పగుళ్ళు అయిపోతుంటాయి. అలాగని వేసవికాలంలో కూడా కొంతమందికి పగులుంటాయి. అది డ్రై స్కిన్ అంటారు. ఈ డ్రై స్కిన్ అనే వాళ్ళకి ఏంటంటే పగుళ్ళు రావడం వల్ల మంటలు కూడా వస్తాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి మన దాంట్లో ఉన్న క్యాప్సూల్సే కానీ ఏంటంటే ఇది క్యాప్సూల్స్ అంటే మనకి డైలీ ఫుడ్. హెయిర్, నెయిల్, స్కిన్ లో ఈ నెయిల్స్ ఎలాగో మన స్కిన్ కూడా అలాగా స్కిన్ పొడిబారిపోకుండా, తరచు పగిలిపోకుండా, గ్లోయింగ్ గా కనిపించడానికి, కొంతమందికి పింపుల్స్ వస్తే కంట్రోల్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి, హెయిర్ ఎక్కువ పగులుతుంది, లేకపోతే నా హెయిర్ బ్లాక్ కలర్ లో ఉండదు, ఎక్కువ రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళకి, బయోటిన్ ఎక్కువ లోపించే వాళ్ళకి మనకు ఆల్రెడీ బయోటిన్ స్ప్రే ఉంది. కానీ ఫస్ట్ అయితే కనుక హెయిర్, నెయిల్, స్కిన్ వాడటం వల్ల 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో నెయిల్స్ కి, హెయిర్ కి, స్కిన్ కి. సో మనకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మెయిన్ అందంగా ఉండాల్సింది చేతులు, తర్వాత మొహం అంటే స్కిన్, తర్వాత హెయిర్. ఎందుకంటే ముందు మనకి నెయిల్స్ అందంగానే ఉండాలనుకుంటాం ఎవరైనా కూడా. ఒక ఆరోగ్యవంతమైన నెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. సో మన నెయిల్స్ బట్టే చెప్పొచ్చు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అనేది కూడా చెప్పొచ్చు. మన నెయిల్సే మనకి హెల్తీగా మనం తీసుకునే ఫుడ్ కాడి నుంచి ప్రతిదీ అందిస్తుంది. చాలా మంది గోర్లు పెంచుకోరు. ఎందుకంటే గోర్లో మనకి తెలియనంత బ్యాక్టీరియా ఉంటది. సో ఇందులో గోర్లు ఉంచారని అందరూ గోర్లు ఉంచుకోమని కాదండి. మనకి తెలియని బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళడానికి మంచి అవకాశం ఏదైనా ఉందంటే నెయిల్స్ వల్లే. సో నెయిల్స్ మనం ఎవరైతే నెయిల్స్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్ గా హైజీన్ గా ఉండాలి. సో హ్యాండ్ వాష్ తరచు చేయడము, లేకపోతే ఇలాంటి నెయిల్స్ కంప్లైంట్ రాకుండా ముందు నుంచి చూసుకోవడము. ఏదైతే మనం ప్రొడక్ట్స్ వాడుతున్నామో మన హ్యాండ్ టచ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ కూడా కెమికల్స్ వాడుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత స్కిన్ కూడా అలాగే ఉండాలి. సో హెయిర్, నెయిల్, స్కిన్ అనేది ఫోటో నేను ఇందులో పెట్టలేదు. సో అది గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి తెలుసని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం సార్ చెప్పినప్పుడు లేడీస్ ఉమెన్ కేటగిరీలో హెయిర్, నెయిల్, స్కిన్ అనేది చెప్పారు. సో అంత డెప్త్ నాలెడ్జ్ ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో మన దాంట్లో ఇప్పుడు కొత్తగా న్యూ అంటే మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే రెండు, ఒకటి స్కిన్, ఒకటి హెయిర్. సో అందులో మూడిట్లో కలిపి ఉంటది కాబట్టి మనకి హెయిర్, నెయిల్, స్కిన్ అనేది నేను చెప్తున్నాను. కానీ మనం వెళ్ళేటప్పుడు నిజంగా చేతులు ఇలా ఉన్నా కూడా మన వాళ్ళు చాలా మంది షైగా ఫీల్ అవుతారు. నా గోర్లు బాగాలేదు, నా కాలు గోర్లు బాగోవు అని చెప్పేసి. సో అలాంటి దాన్ని కవర్ చేయడానికి, సో కవర్ చేయడానికి మనం ఏం వాడుతూ ఉంటామంటే కంపల్సరీ వాడతామండి నెయిల్ పాలిష్లు వాడతాం. సో ఈ నెయిల్ పాలిష్లు ఎందుకు వాడతామని అంటే మనం వాడే డ్రెస్ కలర్ నుంచి, అంటే మన డ్రెస్ వేసుకున్న కలర్ కి, మనం కట్టుకున్న శారీకి మ్యాచ్ అవుతూ ఉంటే మన నెయిల్లు మనకి లోపల ఎలా ఉన్నాయి అనవసరం, మనం బయట వాడుతూ ఉంటాం. సో ఇవి బయట వాడిన తర్వాత మనం ఆటోమేటిక్ అందరూ ప్రతి ఒక్కరు కూడా నెయిల్ రిమూవర్ అనేది వాడరు. నెయిల్ పాలిష్ ఇప్పుడు నేనే వాడను, ఎందుకంటే వేసిన తర్వాత ఒక 15 రోజులు కంపల్సరీ ఉంటుంది. సో బయట దానికి మన దానికి తేడా ఏంటంటే బయట మనం నెయిల్ పాలిష్ వాడటం వల్ల అది వాడిన తర్వాత మీరు ట్రై చేయండి, అది పట్టుపట్లుగా రాకుండా ప్లాస్టిక్ లేయర్ కింద వస్తుంది. మనది పట్టుపట్ల కింద అది నార్మల్ గా డ్రై అయిపోయి దానికి అది ఒక 15 డేస్ ఉంటది, ఎక్కువ రిమూవ్ అవ్వదు. కానీ ఖచ్చితంగా నెయిల్ పాలిష్ అనేది కంపల్సరీ అందరూ వాడే వాళ్ళని, ఎవరు వాడలేని వాళ్ళు లేరు. ఎవరో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వాడరు. సో ఏంటంటే 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళు కూడా వాడుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక మన దాంట్లో నెయిల్ పాలిష్లు కొంత రేట్ ఎక్కువ అని అంటారు. అది రేట్ ఎక్కువ ఎందుకనంటే బయట నెయిల్ పాలిష్లు తాగి చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందులో అంత కెమికల్ అనేది యాడ్ చేస్తారు. సో మన దాంట్లో నెయిల్ పాలిష్లు అనేది అన్కెమికల్ గా ఉంటాయండి. సో మన దాంట్లో చిన్నపిల్లలకి ఎవరైతే 1 ఇయర్ దాటిన వాళ్ళకి నెయిల్ పాలిష్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా మనది రిఫర్ చేయొచ్చు. ఈ నెయిల్ పాలిష్ రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తినే ఆహారం, ఇప్పుడు చూడండి క్యాన్సర్ పేరు చెప్తున్నాం కదా మనం, ఈ క్యాన్సర్లు ఫుడ్ ద్వారానే కాదు, మనం బయట తినే ఫుడ్ ద్వారా కూడా కాదు, నెయిల్ పాలిష్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందండి. సో 30 రూపాయలకి 20 రూపాయలకి వచ్చే నెయిల్ పాలిష్ల వల్ల ఎంత హాని కలుగుతుంది అంటే మనకి
కంపల్సరీ ఇప్పుడు చూడండి కొంతమందికి మనం చెప్తున్నాం మేడం మీరు ఫుడ్ కుకింగ్ ఆయిల్ మార్చండి అని. కుకింగ్ ఆయిల్ 150 రూపాయల్లోనే అంత కెమికల్ జరుగుతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ వచ్చి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు అంతే. అంతకు మించి చాలా తక్కువ మంది వెళ్తారు. 100, 200 నెయిల్ పాలిష్ కంటే చాలా తక్కువ మంది వెళ్తారు. కానీ మన దాంట్లో 150 ఎబోనే ఉంటది. చిన్న సైజ్ అయితే కనుక 95 రూపీస్, 100 రూపీస్ కూడా ఉంది. కానీ మన దాంట్లో ఎందుకంత రేట్ అంటే ఇది అన్కెమికల్ అండి. మన నెయిల్ పాలిష్లు అన్కెమికల్ కాబట్టి మనకి నెయిల్స్ కానీ మన స్కిన్ కానీ మనకి అంటే కడుపులోకి వెళ్ళిపోయినా కూడా ఎటువంటి హాని చేయదు కాబట్టి మనకి కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది. సో మన దాంట్లో కాంబో సెట్స్ అనేవి రిలీజ్ అయినాయి మన వెస్టీజ్ లో. సో నేను ఫోటోస్ పెట్టాను. ఇవి లేటెస్ట్ గా మనకి లాంచ్ అయిన ప్రొడక్ట్స్ అండి. సో ఇవేంటంటే నెయిల్ పాలిష్ కొన్ని కలర్స్ తెలియక మనకి అవైలబుల్ లేవనికి ఒక రెడ్, మెరూన్, పింక్ వాడుతూ ఉంటారు. సో అందుకని నేను కొన్ని కలర్స్ కూడా పెట్టాను. ఈ కలర్స్ అన్ని కూడా మనకి దొరుకుతాయి నెయిల్ పాలిష్లు అనేవి. ఈ నెయిల్ పాలిష్లు వాడుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. అంటే మనం ఖచ్చితంగా నెయిల్ పాలిష్ అనేది ఖచ్చితంగా వాడుతున్నాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరి చేతిలో నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది. ఇది వాడుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదని. సో మనం లిప్స్టిక్ సో కొన్ని పిక్స్ పెట్టాలనుకున్నాను. సో సారీ, నేను అందరికి సారీ చెప్తున్నాను. ప్రతిసారి నేను పిక్స్ పెడతాను, బయటకు వెళ్ళొచ్చాను. సో టైం కుదరలేదు. ఇవేంటంటే మనం లిప్స్ కు వాడేవి చాలా మందికి ఏంటంటే లిప్ బామ్, లిప్స్టిక్స్ కి తేడా ఏంటంటే లిప్ బామ్ అనేవి మనకి డ్రై అవ్వకుండా, పెదలు పగలకుండా మెయింటైన్ చేస్తాం. లిప్టిక్స్ అనేవి ఏంటంటే మన కలర్ కి కాంబినేషన్ తగ్గట్టు వాడతాం. చాలా రకాలు ఉంటాయి, కానీ మనం వాడేవి ఏంటంటే మనకి నచ్చిన కలర్ ఒకటే రెండో వాడతాం, అంతకు మించి ఎక్కువ వాడడం. కానీ డ్రెస్ కోడ్ మెయింటైన్ కూడా చేస్తారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం వాడే ఏవైతే లిప్ లాక్స్, లిప్స్టిక్స్ లేకపోతే లిప్ బామ్స్ ఉన్నాయో అవి తరచూ వాడడం వలన కొంతమందికి పెదాలు అనేవి షేడ్ కలర్ లో వచ్చేస్తాయి. మేబీ నన్నే తీసుకోండి, ఎవరిదాకా ఎందుకు. నా లిప్స్ అనేవి చాలా రెడ్ కలర్ లో ఉంటాయి. రెడ్ కలర్ లో ఉంటే నాకు ఫస్ట్ నుంచి లిప్స్టిక్స్ చాలా ఇష్టం, అలవాటు కూడా. సో ఏంటంటే నేను వాడేటప్పుడు నా లిప్స్ ఎలా అయిపోయినాయి అంటే చాలా బ్లాక్ వచ్చేసింది. అంటే లిప్ బామ్ లేకుండా కానీ లిప్స్టిక్ లేకపోతే బయటికి వెళ్ళలేనంత బ్లాక్ వచ్చేసింది. నాకు ఆ విషయం తెలుసు, కానీ యాక్చువల్లీ లిప్స్టిక్స్ వేయడం వల్ల అలా వస్తాయన్న విషయం నాకు తెలియదు. నాకు చాలా కలర్లు ఉండే అన్ని మెయింటైన్ చేసేదాన్ని, కానీ ఇలాగ అవుతున్న విషయం తెలియదు. ఎందుకంటే అందులో వేసిన కెమికల్ ద్వారా మనకి కొంతమందికి చూడండి పెదాల మీద తెల్ల కింద వస్తూ ఉంటాయి. అవి కూడా లిప్స్టిక్స్ లో ఒక భాగం. దాంట్లో వేసిన కెమికల్ కొంతమంది స్కిన్ కి అనేది పడక అలా వచ్చేస్తూ ఉంటుంది. సో మన దాంట్లో ఏంటంటే మీ లిప్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయి. ఎన్ఆర్ మీరు మెయింటైన్ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి లిప్స్ వేసిన తర్వాత వెంటనే మింగేయడం, అంటే ఏమన్నా తిన్నా పోతాం అలా కూడా ఉంటది. ఇది లాంగ్ లాస్టింగ్. అంటే మనం మార్నింగ్ వేసాం కదండి, ఈవినింగ్ వరకు ఉంటది. మినిమం 8 hours కంపల్సరీ ఉంటుంది. 24 hours అంటారు, కానీ 24 hours ఎవరు మెయింటైన్ చేయం కాబట్టి కంపల్సరీ చెప్తున్నాను. 8 to 10 hours అయితే కంపల్సరీ. ఇది ఆల్రెడీ చాలా మంది నేను మీటింగ్స్ కి వస్తా ఉన్నాయి. ఇది నాది. సో నేను వాడేది పెట్టాను, ఎందుకంటే నేను వాడేది ఏంటనేది పెట్టాను. మిగతా వాళ్ళది మనకి అంటే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఒక్కొక్కరు మెరూన్ వాడతారు, ఒక్కొక్కరు కలర్ వాడతారు. నేను కొన్ని మొన్న ఫోటో పెట్టాను, నాకు గిఫ్ట్ జగ్ వచ్చిందని. సో ఎందుకు వచ్చిందనేది కూడా నేను పెడతాను, అంటే చూపిస్తాను. సో మన కొత్తగా లాంచ్ అయిన కాంబోస్. సో మన రమేష్ సార్ ఆఫర్ చెప్పారని, ఇది ఏంటంటే మనకి 2000 పెట్టి మనం కాంబో సెట్స్ తీసుకుంటున్నాం కదా. సో అన్నిటికీ తీసుకోక్కర్లేదు. మనం తీసుకునే కాంబో సెట్స్ లో ఏవైతే వెళ్ళిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అందులో ఈ ఒక సెట్ ఉండటం వల్ల మనకి ఇది ఐలైనర్, అది కాటిక గానీ ఒక లిప్స్టిక్ గానీ ₹1 వస్తుందండి. సో మనకి అంటే మన సైడ్ ఎక్కువగా వాడుకోలేనివి ఏంటంటే మేకప్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుకోలేనివే. ఎందుకంటే ఎక్కువ వాడరు. ఎవరికైనా మచ్చలు ఉంటేనే లేకపోతే ఏదైనా అవసరం అంటేనే చెప్తారు, అందరికి చెప్పరు. కానీ మన దాంట్లో మెయిన్ చెప్పాల్సినవి కూడా ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ తక్కువ డబ్బుల్లో ఎక్కువ పీవీలు అనేది వస్తాయండి. చాలా తక్కువ డబ్బులు. ఎందుకంటే మనం 3000 తీసుకుంటే కంపల్సరీ సిఎన్సీకి 3000 తీసుకోమని చెప్తాం. హోమ్ కేర్ తీసుకుంటే 3500 అవుతాయి. సప్లిమెంట్స్ తీసుకుంటే 3100, 3000 అవుతుంది. అదే బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకుంటే 2800, 2600 కూడా మనకి 100 పీవీ అనేది కంపల్సరీ
కంప్లీట్ అయిపోతుంది. సో మనం అన్ని ఇవ్వక్కర్లేదు, ఏదో ఒకటి రెండు యాడ్ చేసుకున్నా కూడా పీవీ బర్త్డే అవ్వకుండా ఉంటుంది. సో నేను ఇందులో మన బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా గిఫ్ట్స్ తీసుకున్నాను. సో బ్యాగ్, 2 హ్యాండ్ బ్యాగులు తీసుకున్నాను, 2 టీ కప్ సెట్లు తీసుకున్నాను, ఆ తర్వాత వచ్చి ఇప్పుడు జగ్ తీసుకున్నాను, 2 స్పీకర్లు తీసుకున్నాను. నాకు ఇవే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఇవే తీసుకున్నాను. బెడ్షీట్లు టచ్ చేయలేదు. సో ఈ మంత్ అయితే బెడ్షీట్లు తీసుకోవాలనుకుంటున్నాను. సో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవి చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇవి ఏంటంటే, ఒక్క 1 మినిట్ లైన్ లో బావా. ఓకే, సో మీ అందరికీ నేను ఓపెన్ చేయాలి. సో కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే, ఇవన్నీ నేను స్లైడ్ పెట్టలేదు. ఇప్పుడు మనకి మన సంక్రాంతి ఆఫర్ వస్తుంది కదండి, ప్రతి ఒక్కరు కదా ఈ బ్యూటీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం నీట్ గా సింపుల్ గా సజెస్ట్ చేయొచ్చు. ఏంటంటే ప్రతిదీ మనం వాడాలని కాదు, కానీ ఖచ్చితంగా మనం వాడితేనే కదా ఎదురు వాళ్ళకి ఇవి ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మనం వాడకుండా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేమండి. ఎందుకంటే ఒకటి మీరు వాడారనుకోండి, ఒక లిప్టిక్ వాడారనుకోండి, నీ షైడ్ బాగుందనో లేకపోతే నువ్వు బాగున్నావనో అన్నప్పుడు లిప్టిక్ బాగుంది, ఇది మా వెస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది అంటే కొంతమంది బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అందంగా రెడీ అవ్వడం వల్ల మన మీద మనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మనకున్న టైంలో అందంగా రెడీ అవ్వాలి అని అనుకుంటే కొంతమంది జనాలకు భయపడతారు. సో అలా జనాలకు భయపడకండి, ఎందుకంటే మనం వాడే వాళ్ళకి మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలి. కాబట్టి ఎవరికైతే మనం ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి, సో ఎవరైతే మన ప్రోడక్ట్ వాడాలనుకుంటున్నారో, బ్యూటీ ప్రోడక్ట్ వాడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్లారిటీగా మన ప్రోడక్ట్లు ఇన్ని ఉన్నాయి, ఇవి ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పాలి. సో అలా చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి మనం చేసే చిన్నపాటి ద్రోహం. మనం వాడుకుని వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, వాళ్ళు కొనరేమో అనుకుంటాం. కానీ కొంతమంది అయితే కనుక ఖచ్చితంగా బ్యూటీ ప్రొడక్ట్స్ కి ఎంతైనా పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో నేను మేడం గారు క్లియర్గా ఉన్నానండి? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి నేను 1 by 1 చూపిస్తా ఉంటాను. ఏంటండి? వన్ మినిట్ మేడం. మేడం ఎవరు అన్మిట్ చేసుకోకండి, జస్ట్ వీడియో ఫాలో అవ్వండి కొంచెం ప్లీజ్. సో మన దాంట్లో స్టార్టింగ్ ఏదైనా సరే మనం వాడే ఇవి ఏంటంటే హై షాడో చూపిస్తున్నానండి. ఇవి కొన్ని ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, అయితే నాకు నచ్చిన కలరు ఇవి పింక్. సో మన దాంట్లో ఫస్ట్ మనం వాడాల్సింది ఏదైనా ఉన్నదంటే, చాలా మందికి ఫౌండేషన్ ఇష్టం ఉంటుంది. సో ఈ ఫౌండేషన్ అనేది మన వెస్టీజ్ లో దొరుకుతుందండి. మా పాప ఎరగొట్టేసింది నేనేం వాడితే. సో ఈ ఫౌండేషన్ వాడిన తర్వాత మనకి లాంగ్ లాస్టింగ్ కనురెప్పలు పొడుగ్గా కనిపించడానికి ఇది. సో ఇది నేను వాడేది, ఇది ఆల్రెడీ వాడేది. నా కనురెప్పలు చాలా చిన్నగా ఉంటాయి, ఇది కొత్తది. సో ఇవి కొత్తవి తీసుకున్నాను. మనకి చాలా మందికి మేకప్ వాడేటప్పుడు ఫౌండేషన్ తర్వాత ఇది కూడా పౌడర్ మెయింటైన్ చేస్తాం కదా, టచ్అప్ చేస్తాం కదా. టచ్అప్ చేసేటప్పుడు ఇది కూడా చాలా అంటే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం. ఇది మేడం మీ వీడియో క్లియర్ గా ఉందా? కొంచెం ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతుందా? కొంచెం లైట్ గా బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుందా మేడం? ఇది మనం రెడీ అయిపోయిన తర్వాత ఓన్లీ పైన వేసుకునే పౌడర్ లాంటిది. ఇది మనకి మనం చాలా మంది ఆడతారు కదా బాడీ టాల్క్స్ వాడకూడదు అంటారు కదా, ఇది ఫేస్ కండి. యాక్చువల్లీ బాడీ టాల్క్స్ అనేది బాడీకి వాడాలి, ఫేస్ కాదు. ఇది బాడీ టాల్క్ అండి. సో మన దాంట్లో ఇవి ఐ పెన్సిల్ అండి. ఇది మనకి కనురెప్పలకి వేస్తారు కదా.
సో ఫోన్ చేతితో పట్టుకున్నాను అందుకే. సో ఇవేంటంటే కాటికి పెట్టుకుంటాం కదండి, ఒక్కొక్కటి పెట్టుకుంటారు. నేను ఇందాక ఫోటో చూపించిన కాటికి ఒకటి, ఇది ఒకటి. ఇది ఇక్కడ పెడితే కనిపిస్తుంది అనుకుంటా. ఇదైతే కనురెప్పల పైన వేసుకుంటాం కదండి కాజల్ కి. చాలా మంది చూడండి భరతనాట్యాలు వేసుకున్నప్పుడు పెద్ద పెద్ద కళ్ళులా కనిపిస్తాయి వాళ్ళకి. అలాగే ప్రతి ఒక్కరు సన్నగా వేసుకుంటే కనుక కొంచెం వాళ్ళ కళ్ళు అనేవి నీట్ గా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం మేకప్ వాడేటప్పుడు చాలా మందికి కలర్ కొన్ని కాంబినేషన్స్ తెలియక వాడరు. ఇది 3 కలర్స్ అండి. ఈ 3 కలర్స్ మనకి ఏంటంటే కొంతమంది స్కిన్ కి ఒక కలరే మ్యాచ్ అవుద్ది, కానీ కొంతమందికి కాంబినేషన్స్ 3 కలిపి కూడా రాసుకోవచ్చు. ఇవి మనం మేకప్ అంతా వాడతాం కంపల్సరీ. ఈవెన్ మేకప్ మొత్తం వాడతాం. ఈ మేకప్ మొత్తం వాడిన తర్వాత ఏమవుతుందంటే మన స్కిన్ అనేది ఇలా ఉంటది కంపల్సరీ. ఎందుకంటే మనం మేకప్ వేసుకునేంత ఏమంటారంటే అప్పుడున్న ఆలోచన మేకప్ తీసేటప్పుడు ఉండదు. ఒక ఇన్ కేస్ పౌడర్ రాసుకుని బయటకి వెళ్ళాం అనుకోండి, తిరిగి వచ్చినప్పుడు మనం పౌడర్ కడగాలని ఉండదు. మళ్ళీ చేసుకున్నాక స్నానం చేసి పడుకుంటాం. ఇది అంతవరకు వస్తుంది. కానీ ఎవరైతే మేకప్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ వాడాల్సింది ఖచ్చితంగా ఏంటంటే ప్రైమర్ అండి. ఇది ప్రైమర్ అనేది నేను చాలా సార్లు ట్రై చేస్తాను, నాకే దొరకలేదు. ఎందుకంటే నాకు ఒకళ్ళు మేడం గారు చెప్పారు ప్రైమర్ కంపల్సరీ వాడాలి. ఈ ప్రైమర్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే రివర్స్ లో కనిపిస్తుంది. ఓకే మేడం, ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈ ప్రైమర్ వాడుకోవడం వల్ల చాలా మందికి ఏంటంటే ఏదైతే మేకప్ వాడేటప్పుడు స్కిన్ ఎలా ఉంటుందో, ఏ మేకప్ ఎనీ మేకప్ మన వెస్టీజ్ అని కాదు బయట అని కాదు, అంటే బయట కెమికల్స్ ఉండటం వల్ల స్కిన్ ర్యాషెస్ రావడం, తర్వాత స్కిన్ కంప్లైంట్ కి వెళ్ళడం వస్తుంది కదా, మనకి స్కిన్ ర్యాషెస్ రావు. అలాగని ప్రైమర్ వాడుకోవడం వల్ల స్కిన్ అనేది ఇంకా గ్లోయింగ్ పెరుగుతుంది. సో ఈ ప్రైమర్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఈసారి ఎవరైనా మనకి ఈ మంత్ చాలా కాంపోజిట్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్నా ప్రైమర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ప్రైమర్ చెప్తాను, ఎందుకంటే ప్రైమర్ మాకే దొరకలేదు, ఇప్పుడు మళ్ళీ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఫేస్ వాష్ అయితే డీప్ క్లీన్జింగ్ ఆయిల్ బాగుంటది. చాలా మంది మనకి ఎష్యూర్ ఫేస్ వాష్ వాడుతున్నామండి అంటున్నారు. ఎష్యూర్ ఫేస్ వాష్ ఓకే గుడ్, అది ఓన్లీ ఫేస్ వాష్ రైట్. కానీ డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది లోపల నుంచి మనం ఏవైతే హోల్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. సో మనం కంపల్సరీ బ్యూటీ వాడతాము, పండగ సీజన్ కాబట్టి ఖచ్చితంగా వాడతామని చెప్పి నేను తీసుకున్నాను. కొంచెం ఫోటోలు పెట్టలేకపోయాను. సో దానివల్ల నేను అంటే అందరికి కొంతమందికి, నాకైతే ఫొటోస్ వల్ల ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇవి మాక్సిమం ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. ఎందుకంటే యూట్యూబ్ లో ఒక రకంగా సప్లిమెంట్ లో 40 నుంచి 50 రకాల సప్లిమెంట్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఎవరికి ఒక్కసారి కరెక్ట్ గా చెక్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి. లేదు ఎక్కడైతే మీకు స్టాక్ అవైలబుల్ గా ఉందో అక్కడి నుంచి తీసుకోవడానికి మినిమం ట్రై చేయండి. సో మేడం గారు. ఎస్ మేడం. కొన్ని ప్రొడక్ట్స్ మిస్ అయినాయి, పట్టుకెళ్ళిపోయినట్టుంది. సో థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఒక్కటి వదిలేసాను. ఇది కనిపిస్తున్నాయి లేదో, నేను తర్వాత ఒకసారి గ్రూప్ లో ఫోటో పెడతాను అందరికి. ఇవి నేను 2 రకాలు తీసుకున్నానండి. ఒకటి ఏమో మనకి పెన్సిల్ లో ఉండే తీసుకున్నాను. ఇందులో కాంబో సెట్స్ లాగా ఇది కూడా వస్తుంది. ఇవి అయితే కనుక పక్కన చూపించేది మేము పాతది వాడేది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మనం మినిమం బ్లాక్ మెయింటైన్ చేస్తాం కాబట్టి నేను బ్లాకే తీసుకున్నాను. సో ఇవేంటంటే కొంతమంది లిక్విడ్ ద్వారా వాడతారు, ఇలా లిక్విడ్స్ వాడతారు. సో లిక్విడ్స్ వాడలేదు అనుకున్న వాళ్ళకి మనకి ఇందులో 1కి 4 రకాలు అనేవి మనకు ఉన్నాయండి. అంటే ఒకటి వాడరు. ఇప్పుడు కాజల్ అనేది నార్మల్ కొంతమంది కాటికి పెడతారు, బర్రెలు అలవాటు. అలాంటి వాళ్ళకి స్టిక్స్ లాంటివి పెట్టలేము. సో అలాంటి వాళ్ళకి మనకి లావుగా వచ్చే కాటికి లాంటివి పెట్టేయచ్చు. కానీ ఎవరైతే నార్మల్ గా పెన్సిల్ వాడతారో అలాంటి వాళ్ళకి వేరే స్టిక్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో చాలా రకాలే ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. దుర్గా మ్యామ్, ఓవర్ టు యు మ్యామ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈరోజు అందించారు. సో అందుకే ఆడవాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వాలని నేను ముందుగానే చెప్పాను. ఎందుకంటే మేకప్ అంటే లేడీస్, లేడీస్ అంటే మేకప్. ఫస్ట్ మీరు మేల్స్ గురించి చెప్పగానే హెయిర్, నెయిల్, స్కిన్ చెప్తారేమో అనుకున్నాను మేడం. సో బ్యూటీ ప్రొడక్ట్స్ మొత్తం దింపేశారు. చాలా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఇచ్చారండి. అలాగే మన హెయిర్ కి, నెయిల్స్ కి వేసుకున్న నెయిల్ పాలిష్ కానించి, లిప్స్టిక్ కానించి అన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే బయట వాటికి మనం వేస్టేజ్ లో వాటికి కూడా వేరియేషన్ అనేది చెప్పడం జరిగింది. సో ఇంకా మన వాళ్ళు బయట వాడుతూ ఉంటారు. సో ఈ రోజుతో వాళ్ళకి క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నేను కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు నెక్స్ట్ నేను ఏం తీసుకోవాలన్నది కూడా నాకు క్లారిటీ వచ్చిందండి. ఫౌండేషన్ ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ బేబీ క్రీమ్ తో మెయింటైన్ చేసేసాను ఇప్పటి వరకు. సో ఫౌండేషన్ అనేది తప్పకుండా తీసుకుంటాను మేడం. నా నెక్స్ట్ బిల్లో అదే ఉంటది, రీపర్చేస్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈ రోజు అందించారు. నిజంగా మీరు వస్తేనే ఏదో డిఫరెంట్ గా ఉంటది సెక్షన్. చాలా అద్భుతమైన సెక్షన్ అయితే ఈ రోజు అందించారు. నిజంగా ఈ రోజు నెంబర్స్ కూడా క్రాస్ అయ్యారండి. 73 నెంబర్స్ వచ్చారు. చాలా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈ రోజు అందించారు. సో మేడం గారు ఇచ్చే సెక్షన్ మీద ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కరిగా పిలుస్తాను. సో ఫస్ట్ అయితే మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ అయినటువంటి ఒక గ్రేట్ లీడర్ అయితే ఉన్నారండి. మరి సార్ కి వెల్కమ్ తెలియజేసుకుందాం. వెల్కమ్ సార్, రమేష్ గారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం ప్రసన్న గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ చూడండి, ఈరోజు ఒక 65 మెంబర్స్ అయితే ప్రజెంట్ స్టిల్ ఉన్నారు. మనం రెగ్యులర్ గా వాడుకునేటటువంటి ప్రోడక్ట్స్ కి వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మోస్ట్లీ వెస్టీజ్ కి వచ్చేటటువంటి